పెనుకొండ నియోజకవర్గానికి వస్తే అధికార పార్టీ అభ్యర్థిని మార్చింది. అంతకుముందు ఉన్న ఆయన మార్చేసి మాజీ మంత్రిని తెచ్చి మీ మీద పెట్టారు. ఎట్లా అంటే ఆవిడ అన్ని రకాలుగా అంగబలం అర్ధబలం అన్నీ ఉన్నాయి. చాలా అంటే మంత్రిగా కూడా పనిచేశారు. యంత్రాంగం మీద పట్టుంది. ఎట్లా ఎదుర్కొంటారు ఆవిడని? ఆమెకు అంగబలం ఆర్థిక బలం ఇంకే బలాలు ఉన్నా కూడా నాకు ప్రజాబలం ఉంది సార్. సమస్య ఏం లేదు. ప్రజాబలం ఉంది. ప్రజలు నన్ను దగ్గర నుంచి చూశారు. మా కుటుంబం గురించి తెలుసు. తెలుగుదేశం పార్టీనే ఈ పెనుగొండ నియోజకవర్గంలో అభివృద్ధి చేసింది. తెలుగుదేశం పార్టీ ఉంది, మా కుటుంబం ఉంది. నేనేమో ప్రజలందరికీ తెలుసు. ప్రజలు నన్ను ప్రతి చోట ఆదరిస్తున్నారు. అమ్మా నువ్వు మా ఆడబిడ్డవి, నిన్ను మేము గెలిపించుకుంటామని వాళ్ళే అడుగుతున్నారు. నువ్వు దూరం ప్రాంతాలకు వెళ్ళు, ఇంకా ఏదైనా కొంచెం దూరం మండలాలకు వెళ్ళు, నువ్వు ఇక్కడ ఏం రావచ్చు వద్దు, నువ్వు లోకలు, మాకు అన్నం పెట్టిన తల్లి, నువ్వు అన్నం పెట్టావు మాకు అని కూడా ప్రజలు బాగా ఆదరిస్తున్నారు. మరి మీ మీద ఒక అపవాదం వేశారు అప్పుడు. అంతకుముందున్న ఆయన శంకరనారాయణ, ఆవిడ కమ్మ సవితమ్మ, ఆవిడ కురుబ సవితమ్మ కాదు అని చెప్పి అన్నారు. ఎదుర్కొనేకి చేతగాక సార్, ఎదుర్కొనేకి చేతగాక శంకరనారాయణ గారికి ఆయనే వలస పక్షి. నేను ఆ రోజే చెప్పా, అయిపోయింది బాబు నీది టెంపరరీ వీసా అయిపోయింది, నువ్వు వెళ్ళాలి అని చెప్పాం. ఆయన నన్ను ఎదుర్కొనేకి చేతగాక కులాల మధ్య చిచ్చు పెట్టాలనుకున్నాడు. ఆయన ఏమైపోయాడండి? ప్రజలు అన్ని చూస్తున్నారు. కమ్మ సవితమ్మ, కురుబ సవితమ్మ, ఇవన్నీ కులాలతో కాదు, మనం ప్రజల్లో ఉన్నామా లేదా, ప్రజాసేవ చేస్తున్నామా లేదా అని ప్రజలు అందరూ చూస్తున్నారు సార్. Like, share and subscribe to Rajaniti channel.